వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శబరిమల అయ్యప్ప దేవాలయంలో విగ్రహాల బంగారు తాపడం బరువులో వ్యత్యాసంపై కొనసాగుతున్న దర్యాప్తు. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణకు సహకరించిన మాజీ ఆలయ అధికారిని అరెస్ట్ చేసిన పోలీసులు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిసిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉంటే కోరిన కోరికలు నెరవేరుతాయి. నిజామాబాద్ నగరంలో అయ్యప్ప దీక్షా భక్తుల మహాపాదయాత్రను జెండా ఊపి ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. నిజామాబాద్ ఐడీఓసీలో కలెక్టర్ సిపిలతో భేటీ అయిన ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. నిందితుడు రియాజ్ చేతిలో హతమైన బాధిత కానిస్టేబుల్ కుటుంబానికి పరామర్శ. భవిత కేంద్రంలో చిన్నారులకు అన్ని సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. నిజామాబాద్ నగరంలోని కోటగల్లీలో గల శంకర్ భవన్ పాఠశాలలో కొనసాగుతున్న భవిత కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. నవీపేట మండలంలోని మిట్టాపూర్లో మహిళ దారుణ హత్య. సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించిన సిపి సాయి చైతన్య. ఈ నెల 15న నిర్వహించనున్న ప్రత్యేక లోక్ అదాలత్ను విజయవంతం చేయాలి. జిల్లా కోర్టులో ప్రధాన జడ్జి భరతలక్ష్మి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ భాస్కర్ రావులను కలిసి చర్చించిన సిపి సాయి చైతన్య. భీమ్గల్ లింబాద్రి గుట్టపై వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు. పెద్ద ఎత్తున హాజరై స్వామివారి అనుగ్రహం పొందుతున్న భక్తులు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్లో టీపీసీసీ చీఫ్, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా నియమితులైన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో ఎమ్మెల్సీ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులతో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల హత్యకు గురైన నిజామాబాద్కు చెందిన సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబాన్ని రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషనర్ చైర్మన్ బక్కి వెంకటయ్య పరామర్శించారు. రాష్ట్ర షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఇతర అధికారులతో భేటీ అయ్యారు. పోలీస్, రెవెన్యూ అధికారులు, ఎస్సీ/ఎస్టీ అభివృద్ధి సంక్షేమ శాఖల అధికారులు, కుల సంఘాల నాయకులతో అట్రాసిటీ కేసుల్లో పురోగతి, ఎస్సీ/ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్ వివిధ శాఖల ద్వారా షెడ్యూల్డ్ కులాలు, తెగల వారి కోసం వెచ్చిస్తున్న నిధుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలపై బాధితుల నుండి విజ్ఞాపనలు స్వీకరించారు. ఐడీఓసీకి చేరుకున్న కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి పూల మొక్క అందించి స్వాగతం పలికారు. అంతకుముందు ఆయన బాధిత సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమోద్ కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విధి నిర్వహణ సందర్భంగా కానిస్టేబుల్ హత్యకు గురి కావడం ఎంతో బాధ కలిగించిందని, బాధిత కుటుంబానికి కమిషన్ అండగా నిలుస్తుందని, పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా చూస్తామని భరోసా కల్పించారు. చైర్మన్ వెంట ఎస్సీ/ఎస్టీ సంక్షేమ అభివృద్ధి శాఖల అధికారులు, కుల సంఘాల నాయకులు ఉన్నారు. కానిస్టేబుల్ ప్రమోద్ హత్యను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిత్యం ప్రజాసేవ చేసుకుంటూ ప్రజల మధ్యలో ఉండి సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి ప్రమోదును కిరాతకంగా హత్య చేయడం మాత్రం మేమందరం కూడా మా ఎస్సీ/ఎస్టీ కమిషన్ కానీ, మేధావులు కానీ, తెలంగాణ సమాజం అంతా కూడా తీవ్రంగా ఖండించారు. ఈ రకంగా చేయడం మాత్రం చాలా దుర్మార్గమైన చర్య, చాలా బాధాకరం. ఆ కుటుంబానికి మేము ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వ పరంగా డీజీపీ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళు అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పి కూడా వాళ్ళకి సిఎస్ఏ కానీ, ఇంటి స్థలం కానీ, ప్రభుత్వ ఉద్యోగం కానీ అవన్నీ కూడా హామీ ఇచ్చిండ్రు. అవన్నీ హామీలు అమలయ్యే విధంగా మేము ప్రయత్నం చేసి తప్పకుండా ఎస్సీ/ఎస్టీ కమిషన్
ఆ కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయ్యప్ప దీక్షను నిష్ఠతో చేస్తూ పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 11 మంది అయ్యప్ప భక్తులు కేరళ రాష్ట్రంలోని శబరిమలకు మహా పాదయాత్రను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ శనివారం ఉదయం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉంటే కోరిన కోరికలు నెరవేరుతాయన్నారు. అయ్యప్ప భక్తుల పాదయాత్ర సుఖవంతంగా కావాలని ఆకాంక్షించారు. ఈ పాదయాత్రలో పురంశెట్టి నందకిషోర్, నూరు రాజేందర్, వేణు, సాయిరెడ్డి, సుధాకర్, దీపక్, గంగా ప్రసాద్ పాల్గొన్నారు. ఆయన బృందంలో పోసిన ప్రతి గురుస్వామి కూడా అయ్యప్ప స్వామి ఆయన జీవితకాలం మొత్తం గుర్తుంచుకుంటాడు. అంటే ఆ మహాపాదయాత్ర ఎంత ఆనందంగా ఎంత అద్భుతంగా జరుగుతుంది అంటే చూస్తూ చూస్తూ దినాలు గడిచిపోతాయని చెప్పి నిజంగా ఈరోజు ఇందూరు నగరం చేసుకున్న భాగ్యము. మహాపాదయాత్ర అంటే మామూలు విషయం కాదు, ఆ సంకల్పమే మహా గొప్పది. దీంట్లో చాలామంది లాస్ట్ ఇయర్ కూడా మహాపాదయాత్ర మా నందుస్వామి, విక్రమ్ గౌడ్ స్వామి, మళ్ళీ రాజేందర్ స్వామి ఇంకా చాలామంది లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళిండ్రు. అంటే వాళ్ళ సంకల్పాన్ని నిజంగా వారికి అందరికి తరఫు నుండి నేను పాదాభివందనం చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని నియమించడం ఆనందంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు డాక్టర్ భూపత్ రెడ్డి తదితరులు కలిసి సన్మానించారు. మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా నియమితులైన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో ఎమ్మెల్సీ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులతో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు వారు కృతజ్ఞతలు తెలిపారు. భీమ్గల్ శివార్లోని శ్రీమన్ నింబాచల క్షేత్రం లింబాద్రి గుట్టపై లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. లింబాద్రిగుట్ట కొండపై మొదటి అంతస్తులో ఉన్న కళ్యాణ మండపంలో లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవమూర్తులకు ఆలయ పండితులు హవనం, బలిప్రదానం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గర్భాలయంలో ఉదయం సుప్రభాత సేవతో మొదలుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి, విజయసారథి, ప్రణీత్, నారాయణ, మహేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నవిపేట మండలంలో వరుస హత్యలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మిట్టాపూర్ శివార్లో మహిళను దుండగులు దారుణ హత్య చేసి మొండం, చేతివేళ్లు లేకుండా వదిలి వెళ్లారు. ఘటనా స్థలాన్ని సిపి సాయి చైతన్య పరిశీలించారు. నవిపేట మండలం వరుస ఘటనలతో వార్తలకెక్కడం కలకలంగా మారింది. అక్టోబర్ నెలలో నాగేపూర్ శివార్లలో ఒక వ్యక్తి మృతదేహం సంచిలో కుళ్లిపోయి ఉండడం కలకలం రేపగా, ఆ ఘటన మరొక ముందే మండల కేంద్రం సమీపంలోని ఓ మహిళను హత్య చేసి పెట్రోల్ పోసి కాలబెట్టిన ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటన కూడా మరొక ముందే మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో వైష్ణవి సిల్వర్ మర్చెంట్లో దుండగులు షట్టర్ కత్తిరించి వెండి, బంగారం చోరీకి పాల్పడ్డారు. చోరీ కేసు విచారణలో ఉండగానే మిట్టాపూర్ గ్రామ శివార్లలో శనివారం తెల్లవారుజామున ఒక మహిళ వివస్త్రగా తల లేకుండా మొండెంతో పడి ఉండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మృతదేహాన్ని చూసిన మిట్టాపూర్ గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ తిరుపతి ఘటనా స్థలానికి చేరుకుని క్లోజ్ టీం, డాగ్ స్క్వాడ్ ద్వారా వివరాలు స్వీకరించారు. విషయం తెలుసుకున్న పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఏసీపీ రాజా వెంకటరెడ్డితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మహిళను ఎక్కడో హత్య చేసి మిట్టాపూర్ శివర్లలో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ మహిళ తల, చెయ్యి భాగాల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు సిబ్బంది కొరతతో పోలీసులు తలలు బాదుకుంటున్నారు. సిబ్బంది లేక 32 గ్రామాల్లో పెట్రోలింగ్ చేయలేక అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికైనా సిబ్బందిని పెంచి నిఘా పెంచితే నేరాలకు అడ్డుకట్ట వేయొచ్చని స్థానికులు కోరుతున్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ తలభాగం లేనందున మృతదేహాన్ని గుర్తించలేకపోతున్నామని, మహిళ 25 నుండి 40 ఏళ్ల వయస్సున్న వ్యక్తి అని, ఎవరో బాగా కక్షతో హత్య చేసి ఉంటారని టీములు ఏర్పాటు చేసి ముమ్మర దర్యాప్తు చేపట్టామన్నారు. నవిపేట మండలంలోని మిట్టాపూర్ గ్రామ శివారులో ఒక గుర్తు తెలియని మహిళ యొక్క శవం ఉందని మాకు మార్నింగ్ సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు మేము ఇక్కడికి వచ్చి చూసేసరికి ఇది బాసరా గోదావరి బ్రిడ్జ్కు దగ్గరలో ఉంది, కొద్దిగా ఫారెస్ట్ ఏరియా ఉంది. ఇక్కడ ఒక మహిళ యొక్క శవం ఉంది. దాదాపు 25 నుంచి 40 సంవత్సరాల లోపు ఉంటుంది మహిళ వయసు. ఈ మహిళ శవం మీద ఎటువంటి బట్టలు లేకుండా మొండెం నుంచి తల వేరు చేసి కట్ చేసినట్టుంది. ఒక చేతు భాగము, కొన్ని వేళ్ళు కూడా కట్ చేసి ఉన్నాయి. ఇక్కడ నేరస్థలాన్ని పరిశీలించి చూస్తే ఇక్కడ జరిగినట్టు కాకుండా ఎక్కడైనా మర్డర్ చేసి తెచ్చి పడేసినట్లు మాకు కనబడుతున్నది, అంచనా వేస్తున్నాము. క్లూస్ టీమ్ వచ్చింది, డాగ్ స్క్వాడ్ వచ్చింది. మేము అన్నీ కూడా బృందాలుగా విడిపోయి ఏం జరిగింది, ఎవరు ఉండొచ్చు అని మేము వెరిఫై చేస్తున్నాము. మిస్సింగ్ కేసులు కూడా కొన్ని ఉన్నాయి, వాటితో కూడా మేము కంపేర్ చేసి చూస్తున్నాము. ఈ నెల 15న నిర్వహించనున్న స్పెషల్ లోక్ అదాలత్ విజయవంతం కోసం జిల్లా జడ్జి భరతలక్ష్మితో సిపి సాయి చైతన్య కలిసి చర్చించారు.
శనివారం మధ్యాహ్నం నిజామాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జిల్లా జడ్జి జీవీఎన్ భరతలక్ష్మి ఆధ్వర్యంలో వారి ఛాంబర్లో నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్యతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సీనియర్ సివిల్ జడ్జి కమ్ సెక్రటరీ జి ఉదయ్ భాస్కర్ రావు నిజామాబాద్తో ఈ నెల 15న స్పెషల్ లోక్ అదాలత్లో పెండింగ్లో ఉన్న కేసుల గురించి పూర్తి స్థాయిలో మాట్లాడారు. అదేవిధంగా కేసుల లిస్టును కూడా మీడియాకు తెలిపారు. జిల్లా వారీగా జిల్లా కోర్టులో స్పెషల్ లోక్ అదాలత్ను నిర్వహించడం జరుగుతుందని, ఈ లోక్ అదాలత్ను కక్షిదారులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, పెండింగ్లో ఉన్న కేసులను రాజీ పడేటువంటి కేసులైనా రాజీ మార్గమే రాజా మార్గమని నినాదం ద్వారా అందరూ తమ తమ కేసులను రాజీ కుదుర్చుకొని ఈ కోర్టులో ఉన్న కేసులను కొట్టువేసుకునేలా చూసుకోండన్నారు. అలాగే మీడియా మిత్రులు అందరికీ ఈ విషయం చేరేలా చూడాల్సిందిగా కోరారు. పెండింగ్ కేసెస్లో ఏవి రాజీ పడదగ్గ కేసులు అనేది మేము ఐడెంటిఫై చేసి అన్ని కోర్టుల నుంచి కూడా లిస్టు తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాటన్నింటినీ కూడా స్పెషల్ లోక్ అదాలత్లో రాజీ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఈ క్రిమినల్ కేసెస్లో పోలీసు వారి యొక్క హెల్ప్ను కూడా కోరుతున్నాము. వారికి కూడా ఈ కాంపౌండబుల్ కేసెస్ లిస్ట్ అనేది వారికి పంపించడం జరిగింది. శబరిమల అయ్యప్ప దేవాలయంలో విగ్రహాల బంగారు తాపడం బరువులో వ్యత్యాసం చోటు చేసుకున్న కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. శబరిమల అయ్యప్ప విగ్రహాల చోరీ కేసులో ప్రధాన నిందితుడు పారిశ్రామికవేత్త ఉన్ని కృష్ణన్ పొట్టికి సహకరించిన మాజీ ఆలయాధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం సాయంత్రం ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుదేశ్ కుమార్ ను విచారించిన అనంతరం అరెస్ట్ చేసినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు వెల్లడించారు. శిల్పాలపై ఉన్న బంగారు పూత పూసిన పొరలు పసిడితో తయారు చేసినవని తెలిసినప్పటికీ సుదేశ్ కుమార్ అధికారిక పత్రాల్లో వాటిని రాగితో చేసిన తాపడాలుగా నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు ఉన్ని కృష్ణన్ ఐడి కార్డులో పలు మార్పులు చేసి ఆయన బంగారాన్ని దొంగలించడానికి సహాయం చేసినట్లు గుర్తించామన్నారు. ఈ కేసులో మరో నిందితుడు మురారి బాబుకు కూడా బంగారం దొంగతనంలో సహాయం చేసినట్లు సుదేశ్ పై ఆరోపణలు ఉన్నాయన్నారు. శనివారం అతన్ని కోర్టు ముందు హాజరుపరిచినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్ని కృష్ణన్ 2004-2008 మధ్య శబరిమల ఆలయ పూజారికి సహాయకుడిగా పనిచేశాడు. అక్కడ ద్వారపాలకుల విగ్రహాలకు అమర్చిన రాగి రేకులకు 1998లో బంగారు తాపడం చేసిన విషయం తెలుసుకున్నాడు. కాలక్రమంలో బెంగళూరులో వ్యాపారిగా స్థిరపడిన ఉన్ని కృష్ణన్ పొట్టి ఆలయాల తాపడ బంగారాన్ని తస్కరించడానికి ప్రణాళిక వేశాడు. బంగారు తాపడాలకు మెరుగులు దిద్దుతానని ప్రతిపాదించడంతో ఆలయ నిర్వాహకులు 2019లో ఆ పనిని అతనికి అప్పగించారు. తాపడాలను చెన్నైలోని ఓ సంస్థకు తీసుకెళ్లి వాటి నుంచి బంగారాన్ని తొలగించాడు. ఆ తర్వాత వాటిని తిరిగి అమర్చగా తాపడాలపై ఉన్న బంగారం బరువు 476 గ్రాములు తగ్గిన విషయం తాజాగా బయటపడింది. ఈ నెల 15న నిర్వహించనున్న ప్రత్యేక లోక్ అదాలత్ను వినియోగించుకోవాలని డిఎల్ఎస్ఏ కార్యదర్శి నాగమణి తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కామారెడ్డి జిల్లా పరిధిలో ప్రత్యేక లోక్ అదాలత్ 15వ నవంబర్ తేదీన నిర్వహించబడుతుందని కామారెడ్డి డిఎల్ఎస్ఏ కార్యదర్శి నాగమణి తెలిపారు. ఈ ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా జిల్లా పరిధిలో పెండింగ్లో ఉన్న వివిధ రకాల కేసులను రాజీ పద్ధతిలో పరిష్కరించడానికి ప్రత్యేక అవకాశం కల్పించబడుతుందన్నారు. ఇరు పక్షాల మధ్య పరస్పర అంగీకారంతో వివాదాలను శాంతియుతంగా ముగించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రజలు తమ కేసుల గురించి జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యాలయాన్ని సంప్రదించడం ద్వారా ఈ స్పెషల్ లోక్ అదాలత్లో భాగస్వామ్యం కావచ్చని తెలిపారు. ఈ ప్రత్యేక లోక్ అదాలత్ కార్యక్రమం జిల్లాలోని అన్ని కోర్టు భవనాల్లో నవంబర్ 15న ఉదయం 10 గంటల నుండి ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తమ కేసులను శాంతియుతంగా మరియు పరస్పర రాజీతో పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కామారెడ్డి విజ్ఞప్తి చేస్తోంది. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి శంకర్ భవన్ పాఠశాలలో కొనసాగుతున్న భవిత కేంద్రాన్ని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి శనివారం సందర్శించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఉద్దేశించిన ఈ కేంద్రంలో చేపట్టిన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. అన్ని చోట్ల నాణ్యతతో పనులు జరిగేలా పకడ్బందీగా పర్యవేక్షణ చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. చిన్నారులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భవిత కేంద్రాల నిర్మాణాలు, మరమ్మతుల కోసం అవసరమైన పక్షంలో కొంతమేర అదనపు నిధులను కూడా సమకూరుస్తామని, పనుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదన్నారు. అనంతరం కలెక్టర్ శంకర్ భవన్ పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, ముఖ గుర్తింపు విధానంలో అమలు చేస్తున్నారా లేదా అని పరిశీలించారు. 100% FRS విధానంలోనే హాజరు ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఏవైనా సాంకేతిక సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకుంటూ FRS పద్ధతిలోనే అటెండెన్స్ అమలు జరిగేలా పర్యవేక్షణ చేయాలని పాఠశాల హెచ్ఎంను ఆదేశించారు. పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులైతే ప్రత్యేకంగా నిర్వహిస్తున్న కిచెన్, హెర్బల్ గార్డెన్ను కలెక్టర్ పరిశీలించి అభినందించారు. కలెక్టర్ వెంట ఇంజనీరింగ్ విభాగం అధికారులు జి రవి, ఉదయ్ కిరణ్, ఎంఈఓ సాయిరెడ్డి, భవిత కేంద్రాల జిల్లా ఇన్ఛార్జ్ ప్రకాష్, CMO శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ప్రజలు పోలీసు వారి నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని సిపి సాయి చైతన్య సూచించారు.
ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా విగ్రహాలను ప్రతిష్ఠించరాదని, ముఖ్యంగా జనరద్దీగా ఉండే ప్రాంతాలు, పార్కులు, ఐలాండ్, ప్రభుత్వ భవనాల లాంటి చోట్ల ఎటువంటి విగ్రహాలను ఏర్పాటు చేపట్టరాదన్నారు. విగ్రహాల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ అనుమతులు తప్పనిసరిగా పొందాల్సి ఉంటుందని సిపి సాయి చైతన్య తెలిపారు. అలాగే ఎక్కువ శబ్దంతో డీజేలను ఏర్పాటు చేయరాదని, ఇలా చేయడం వల్ల దీర్ఘకాలికంగా అనారోగ్యంగా బాధపడే వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు ఇబ్బంది పడే అవకాశాలున్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఊరేగింపులు, బహిరంగ సభల్లో పరిమితులకు మించిన ధ్వని శబ్దం ఉత్పత్తి చేసే డీజేలు, సౌండ్ సిస్టంలు నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో నిషేధంగా ఉందన్నారు. సార్వజనిక ప్రదేశాల్లో, మాల్స్, సినిమా థియేటర్స్, హోటల్స్, ఎగ్జిబిషన్, బిజినెస్ ప్రదేశాల వద్ద ప్రజల కోసం సెక్యూరిటీ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ క్యూ పద్ధతిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిర్మల్ జిల్లా అఖిల భారత ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తులు బాసర నుంచి చేపడుతున్న మహా పాదయాత్ర 21వ రోజుకు అనంతపూర్కు చేరింది. నిర్మల్ జిల్లా అఖిల భారత ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో బాసర అయ్యప్ప భక్తులు శబరిమల పాదయాత్ర 21వ రోజు ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ జిల్లాకు చేరింది. ఈ సందర్భంగా అనంతపూర్ జిల్లా శాఖ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తిప్పయ్య స్వామి, అనంతపూర్ జిల్లా కోశాధికారి శ్రీధర్ స్వామి, ఆత్మకూరు మందిర గురుస్వామి, అక్కలన్న బాలుస్వామి, చందుస్వామి, వినోద్ స్వామి మహా పాదయాత్ర సభ్యులను కలిసి బియ్యం, కూరగాయలు, పండ్లు పంపిణీ చేశారు. నిర్మల్ అయ్యప్ప ధర్మ ప్రచార సభ అధ్యక్షులు సునీల్ రావు గురుస్వామి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర కొనసాగుతుంది. అయ్యప్ప అనుగ్రహం వారిపై ఉండాలని కోరుకున్నారు. ఈ మహాపాదయాత్రకు దారి పొడవునా అపూర్వ స్పందన లభిస్తుందని వారు తెలిపారు. ఈరోజు 21వ రోజు అనంతపూర్ జిల్లా కేంద్రంలో ఈరోజు మహాపాదయాత్ర స్వాములు ఇక్కడ రాగానే అనంతపూర్ జిల్లా శాఖ అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార శాఖ సభ్యులైనటువంటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఈసీ మెంబర్ తిప్పయ్య స్వామి గారు మరియు అదేవిధంగా జిల్లా అనంతపూర్ జిల్లా సెక్రటరీ రాము స్వామి గారు, అదేవిధంగా ఆత్మకూరు గురుస్వామి గారు, అక్కలన్న గారు, అదేవిధంగా బాలుస్వామి, శ్రీధర్ స్వామి, చందు స్వామి, వినోద్ స్వామి వీరందరూ మహాపాదయాత్ర స్వాములను కలిసి అదేవిధంగా క్వింటాల్ రైసు మరి అదే కూరగాయలు, పళ్ళు కూడా ఈరోజు మహాపాదయాత్ర స్వాములకు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిజామాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో విజిలెన్స్ అవేర్నెస్ 6వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ఆర్టీ నిజామాబాద్ రీజియన్ మేనేజర్ కార్యాలయంలో విజిలెన్స్ అవేర్నెస్ 6వ రోజు వారోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ మేనేజర్ ఎస్ మధుసూదన్ పాల్గొని విజిలెన్స్ సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి నిజాయితీ, క్రమశిక్షణ, బాధ్యతతో విధులు నిర్వర్తించారన్నారు. విజిలెన్స్ అంటే కేవలం పర్యవేక్షణ మాత్రమే కాకుండా మన మనసులోని ధర్మాన్ని కాపాడుకోవడం అని కూడా పేర్కొన్నారు. ఆయన అవినీతి రహిత వాతావరణం ఏర్పాటుకు అందరూ భాగస్వాములు అవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొని విజిలెన్స్ ప్రతిజ్ఞ స్వీకరించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల అధిక వర్షాల నేపథ్యంలో ఉద్యాన పంటలతో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సూచించారు. ప్రస్తుతం జిల్లాలో చోటు చేసుకున్న అధిక వర్షాల కారణంగా పంటల నష్టం నివారించేందుకు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సూచించారు. ముఖ్యంగా ఉద్యాన పంటలు, కూరగాయలు, పూల పంటలు, మామిడి, అరటి, పనస, చింత, మిరప, టమోటా వంటి పంటలు రైతులు కొన్ని సూచనలను పాటించాలన్నారు. పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా వెంటనే కాలువలు ఏర్పరిచి నీరు వెలుపలికి వెళ్లేలా చూడాలని సూచించారు. వర్షపు నీరు ఎక్కువగా నిలిచే ప్రాంతాల్లో తాత్కాలిక డ్రైనేజీ ఏర్పాట్లు చేయాలన్నారు. వర్షం తగ్గిన తర్వాత తడి నేలపై యంత్ర సామగ్రిని ఉపయోగించడం నివారించాలని కలెక్టర్ తెలిపారు. ఆకులు తడిగా ఉన్నప్పుడు ఎరువు లేదా పురుగుల మందు పిచికారీ చేయరాదన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపి సాయి చైతన్య పాల్గొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంని పురస్కరించుకొని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కోర్టు చౌరస్తా నుండి ప్రారంభించి మున్సిపల్ ఆఫీస్, ఎన్టీఆర్ చౌరస్తా, పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు నిర్వహించి అక్కడ అమరవీరుల స్తూపం వద్ద కొవ్వొత్తులు పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలు ఎవరు కూడా మరువరని, వారి త్యాగాల వల్ల నేడు ప్రతి ఒక్కరూ శాంతియుతంగా ఉంటున్నారని, అమరవీరుల కుటుంబాలకు యావత్తు పోలీసు శాఖ ఎల్లవెల్లలా అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ జి భాస్వరెడ్డి, అదనపు పోలీస్ కమిషనర్ రామచంద్రరావు, నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి, మస్తాన్ అలీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, రిజర్వ్ ఇన్స్పెక్టర్స్ శ్రీనివాస్, తిరుపతి, శేఖర్ బాబు, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు షకీల్ పాషా, పోలీస్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది మరియు అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా కొవ్వొత్తుల ర్యాలీ తీయడం జరిగింది. మన కోర్టు చౌరాస్తా నుంచి
అమరవీరుల స్థూపం మన ఏఆర్ హెడ్ క్వార్టర్స్ నుండి అమరవీరుల స్థూపం దగ్గర రావడం జరిగింది. పోలీస్ అమరవీరులు వాళ్ళ ప్రాణాన్ని త్యాగం చేసి మన యొక్క శాంతి భద్రతలు కాపాడడానికి వారు ఆఖరి క్షణం దాకా పోరాడారు. ఆ పోరాటంలో అన్నిటికన్నా ప్రాణం మించింది ఏదీ లేదు. అటువంటి ప్రాణార్పణం చేశారు. వారి యొక్క త్యాగాన్ని మనం గుర్తు చేసుకోవాలా. అమ్మాయిలు వ్యక్తిగత శుభ్రత పాటించాలని, పోషకాహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని డాక్టర్ సాధ్విక సూచించారు. ATC4 వార్షిక శిక్షణ శిబిరంలో ఈరోజు ఎన్సీసీ క్యాడెట్స్ అమ్మాయిల వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యం గురించి అవగాహన కార్యక్రమాన్ని డాక్టర్ సాధ్వికచే మరియు అగ్నిమాపక అత్యవసర సేవల గురించి స్టేషన్ ఫైర్ హౌస్ ఆఫీసర్ శంకర్ వివరించారు. వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య విద్య ప్రతి అమ్మాయి శారీరక, మానసిక, సామాజిక అభివృద్ధికి చాలా ముఖ్యమైనవన్నారు. సరైన పరిశుభ్రత పాటించడం ద్వారా సంక్రమణలు నివారించవచ్చని, ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. సానుకూల దేహ దృక్పథం అభివృద్ధి చెందుతుందని, దీనిలో క్రమం తప్పకుండా స్నానం చేయడం, జుట్టు, గోళ్లు శుభ్రంగా ఉంచడం, రోజుకు 2 సార్లు పళ్ళు తోమడం, శుభ్రమైన బట్టలు ధరించడం మరియు ఋతుస్రావ సమయంలో శుభ్రమైన శానిటరీ ఉత్పత్తులను ఉపయోగించడం, వాటిని సమయానికి మార్చడం వంటివి ఉంటాయన్నారు. వాడిన శానిటరీ వస్తువులను కూడా సరిగ్గా పారవేయడం కూడా చాలా ముఖ్యమన్నారు. ఆరోగ్య విద్య ద్వారా అమ్మాయిలు యవ్వనంలో జరిగే మార్పులను, సంతులిత ఆహారం, వ్యాయామం మరియు భావోద్వేగ ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారని డాక్టర్ సాధ్విక వివరించారు. మహారాష్ట్ర నుండి వస్తున్న వరిధాన్యం లారీని సాలూరా చెక్పోస్ట్ సిబ్బంది అడ్డుకున్నారు. నిజామాబాద్ జిల్లాలోని సాలూరా అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద మహారాష్ట్ర నుండి తెలంగాణలోకి ప్రవేశిస్తున్న వరిధాన్యం లోడుతో ఉన్న ఒక లారీని రెవెన్యూ పోలీస్ అధికారులు నిలిపివేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ధాన్యం బిల్లులు ఉన్నా లేకున్నా అనుమతి లేదని స్పష్టం చేసి ఆ లారీని తిరిగి మహారాష్ట్రకు పంపించారు. అక్రమ ధాన్యం రవాణా నివారణలో భాగంగా ఈ చర్య తీసుకున్నారు. మొత్తం 70 కిలోల బస్తాలు బ్యాగ్ నుండిను దాంట్లో దాదాపుగా 320 కుంటల వరి ధాన్యాలు ఉన్నవి. ఇటు లారీ మహారాష్ట్ర నుంచి మన తెలంగాణ ప్రాంతానికి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించగా ఇక్కడ ఉన్న సిబ్బంది, చెక్ పోస్ట్ దగ్గర ఉన్న సిబ్బంది పట్టుకోవడం, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అప్పటికే ఇక్కడ వచ్చేసి ఈరోజు దానిని అంటే మన లోపలికి రాకుండా తెలంగాణలో సరైన వే బిల్లు ఉన్నా కూడా దానికి ఈ యొక్క సీజన్ నడుస్తుంది కాబట్టి వరి ధాన్యాలు ఇక్కడ ఏ రాష్ట్రం నుంచి వచ్చినా కానీ ఇక్కడ మన తెలంగాణలో రావడానికి నిరాకరించడం జరుగుతుంది. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భీమ్గల్ జోనల్ ఖోఖో టీం ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్ కుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు మాట్లాడుతూ భీమ్గల్ జోనల్ ఖోఖో అండర్-14, అండర్-17, జూనియర్ అండ్ సబ్ జూనియర్ బాలబాలికల జట్ల ఎంపిక కార్యక్రమం పచ్చల నడుకుడ ఉన్నత పాఠశాలలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. అందులో అండర్-14 బాలికల జట్టు, అండర్-14 బాలుర జట్టు ఒకటి, అదేవిధంగా అండర్-17 బాలికల జట్టు, అండర్-17 బాలుర జట్లను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ప్రతి జట్టులో 12 మంది క్రీడాకారులను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఎంపికైన వారు జిల్లా స్థాయి ఖోఖో పోటీలో పాల్గొంటారని అన్నారు. ఎంపికైన జట్లు జిల్లా స్థాయిలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించి రాష్ట్ర స్థాయి క్రీడల్లో ఆడాలని సూచించారు. ఈ ఎంపిక కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు గంగాధర్, రాజేందర్, సురేష్, చిన్నయ్య, భూపతి, గీత, సత్యనారాయణ, సుమన్, దిలీప్, ప్రేమలత తదితరులు ఎంపికలో పాల్గొన్నారు. ఇంతకుముందు మండల స్థాయి టోర్నమెంట్లో సెలెక్ట్ అయిన మంచి టీం సెలెక్ట్ అయిన పిల్లలు జోనల్ స్థాయి టోర్నమెంట్ ఈరోజు జరిగింది. ఈ జోనల్లో సెలెక్ట్ అయిన పిల్లలు అండర్-17, అండర్-14 ఈ పిల్లలు డిస్టిక్లో పాల్గొనడం జరిగింది. అక్కడ సెలెక్ట్ అయిన పిల్లలు స్టేట్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ సందర్భంగా పీడీలు మా మండల్ భీమ్గల్ రూరల్ తర్వాత వేల్పూర్ మండల్ సంబంధించిన పీడీలందరూ వాళ్ళ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన పిల్లలను జోనల్ స్థాయికి సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ చదువులు అనేది బాగా ఒత్తిడితో కూడుకొని ఉంటున్నాయి. తర్వాత ఇంటికి పోయిన తర్వాత ఎప్పుడైనా పిల్లలు సెల్ ఫోన్, టీవీ. నిజామాబాద్ నగరంలో IMA ఎన్నికలు మరియు కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ 2025-2026 నూతన కార్యవర్గాన్ని IMA హాల్లో ముఖ్య ఎన్నికల అధికారి డాక్టర్ జీవన్ రావు, ఎన్నికల అధికారులు డాక్టర్ సుభాష్, డాక్టర్ బి దామోదర్ రావు సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని IMA నేషనల్ ఎథిక్స్ కమిటీ చైర్మన్ మరియు రాష్ట్ర ముఖ్య సలహాదారులు డాక్టర్ ఏలేటి రవీందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. IMA అధ్యక్షులుగా మానసిక వైద్యులు మరియు ప్రొఫెసర్ డాక్టర్ విశాలాకుల, ప్రధాన కార్యదర్శిగా ENT సర్జన్ డాక్టర్ హరిస్వామి, కోశాధికారిగా డాక్టర్ కె రమణేశ్వర్, ప్రెసిడెంట్ ఎలెక్ట్గా వచ్చే సంవత్సరానికి 2025-26కు
డాక్టర్ కొట్టూరి శ్రీశైలం, ఉపాధ్యక్షులుగా డాక్టర్ అరవింద్ రెడ్డి, డాక్టర్ ఎండి రషీద్ అలీ, సహాయ కార్యదర్శులుగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ నవీన్ మాలు, డాక్టర్ ప్రజ్ఞ మరియు కార్యవర్గ సభ్యులుగా డాక్టర్ వి రాజేష్, డాక్టర్ సి శ్యామ్ సుందర్, డాక్టర్ ఫరీదా బేగం, డాక్టర్ రాజ్ కమల్ గౌడ్లు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ విశాలాకుల హరిస్వామి మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన ఆరోగ్య శిబిరాలు నిర్వహించి ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రభుత్వ వైద్య రంగానికి ప్రజలకు వారధిగా ఉంటూ వైద్యులకు ఈ రోజుల్లో వస్తున్న అధునాతనమైన వైద్యం పట్ల అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ నేషనల్ ఎథిక్స్ కమిటీ చైర్మన్ మరియు రాష్ట్ర ముఖ్య సలహాదారులు డాక్టర్ ఎలేటి రవీందర్ రెడ్డి, ఎన్నికల ముఖ్య అధికారి డాక్టర్ టి జీవన్ రావు, ఐఎంఏ ఎన్నికల అధికారులు డాక్టర్ దామోదర్ రావు, డాక్టర్ సుభాష్, మాజీ అధ్యక్షులు డాక్టర్ రజ్జా శ్రీనివాస్, మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ విక్రమ్ రెడ్డి, డాక్టర్ రాజేందర్ సూరినీడు, సీనియర్ వైద్యులు డాక్టర్ డిఎల్ఎన్ స్వామి, డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ కౌలయ్య, డాక్టర్ వినోద్ కుమార్ గుప్తా, డాక్టర్ జైని నెహ్రూ, డాక్టర్ కవితారెడ్డి, డాక్టర్ జలగం తిరుపతిరావు, డాక్టర్ శివప్రసాద్, తానా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కప్పల రాజేష్ మరియు దాదాపు 70కి పైగా వైద్యులు పాల్గొన్నారు. So it is a great honor and a proud moment for me to take charge as the President of Indian Medical Association, Nizamabad branch. I sincerely thank all our members for trusting me and giving me this opportunity. Your faith and support mean a lot to me, and I feel very happy and privileged to have Dr. E. Ravindra Reddy sir with us today as our chief guest. He is a true national leader who has served as a chairman of both Andhra Pradesh and Telangana Medical Council. His work for doctors and for the growth of IMA at both the state and national level. సిరికొండలో ప్రతిభ హైస్కూల్ విద్యార్థులు క్షేత్రస్థాయిలో బ్యాంక్ ఆఫ్ బరోడాను సందర్శించారు. సిరికొండ మండల కేంద్రంలోని ప్రతిభ హైస్కూల్ 8, 9, 10వ తరగతి విద్యార్థులు క్షేత్రస్థాయిలో బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ను సందర్శించారు. ప్రజలకు బ్యాంక్ అందిస్తున్న సేవల గురించి బ్యాంక్ సిబ్బంది అవగాహన విద్యార్థులకు కల్పించారు. ఈ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ సందీప్ బరోడా బ్యాంక్ రైతులకు ఏ విధంగా క్రాప్ లోన్ ఇవ్వడం జరుగుతుందో, గోల్డ్ లోన్, పర్సనల్ లోన్ ఏ విధంగా తీసుకోవాలి, లాకర్ సదుపాయం మరియు లోన్ రికవరీ ఏ విధంగా చేయడం జరుగుతుందో వివరించారు. అలాగే బ్యాంక్లో ఉండే మేనేజర్ రూమ్, క్యాష్ కౌంటర్, ఎంక్వైరీ కౌంటర్, లాకర్ మొదలైన వాటి గురించి వివరించారు. ఖాతాదారులు డబ్బులను ఏ విధంగా జమ చేయాలి, ఏ విధంగా విత్డ్రా చేయాలి, ఓచర్ల గురించి, డీడీల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రతిభ హైస్కూల్ కరెస్పాండెంట్ హరీష్, హెచ్ఎం అశోక్, బ్యాంక్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మొంతా తుఫాన్ వల్ల నష్టపోయిన పంటలను యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని ఏఐయుకేఎస్ నాయకులు డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యాన్ని 20% మ్యాచర్ ఉన్న కొనుగోలు చేయాలని, మోంతా తుఫాన్ వల్ల నష్టపోయిన పంటలను యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు ఏర్పాటు చేయాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం పార్వతీ రాజేశ్వర్ డిమాండ్ చేశారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో రైతాంగానికి వర్షాల వల్ల 20% సైతం తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని, నష్టపోయిన రైతాంగానికి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని రెంజల్ తహసీల్దార్కు వినతి పత్రాన్ని సమర్పించారు. మోంతా తుఫాన్ వల్ల రెంజల్ మండలం రైతాంగం వచ్చిన పంట నష్టపోయారని, అలాగే 6 కాలం కష్టపడ్డ రైతాంగం కుడితిలో పడ్డ ఎలుకలా మారిందని, తక్షణమే యుద్ధ ప్రాతిపదికన తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అయ్యా, మరి ఇక్కడ వర్షాలతో తడిచిపోయిన అట్లని మీరు తరుగు లేకుండా అట్లాగే 20% ఏదైతే రైతులకు 20% ఉంటే సుఖ కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసిన మళ్ళా ఎక్కువ కాటలు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే వర్షాలు వస్తున్నాయి, ఎక్కువ కాటలు వేస్తే మరి అన్ని గ్రామాలలో సుఖ రైతులు ఇప్పటికే రోడ్ల మీద అట్లు పోసుకొని ఉన్నారు. తక్షణం కొనుగోలు చేస్తే రైతుకు లాభపడతారు. అట్లాగే మన వర్షాలతోటి మొన్న గోదావరి ఉగ్రరూపం దాల్చి కందకుర్తి, నీల, బోరిగం, తాడివెల్లుల గ్రామాల్లో అనేక పంటలు నష్టం జరిగింది. రెంజల్ మండల్ పరిధిలో సుఖ అనేక గ్రామాలలో సుఖ పంట నష్టం జరిగింది. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా రెంజల్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు రెంజల్ ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు. రెంజల్ మండలంలోని సాటపూర్ చౌరస్తాలో తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థినులతో పోలీస్ సిబ్బంది కలిసి కొవ్వొత్తుల ర్యాలీని పోలీస్ స్టేషన్ వరకు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ సమాజ సేవలో భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని, అందులో కొవ్వొత్తుల ర్యాలీని చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, వ్యాయామ ఉపాధ్యాయురాలు, విద్యార్థినులు పాల్గొన్నారు. నగరంలోని సుభాష్ నగర్లో గల రౌల్స్ ఆటిజం క్లినిక్లో ఆక్యుపేషనల్ థెరపీ వీక్ సంబరాలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల రౌల్స్ ఆటిజం క్లినిక్లో ఆక్యుపేషనల్ థెరపీ అవగాహన నిర్వహించారు. నిజామాబాద్లో
సర్టిఫైడ్ ఆక్యుపెన్షనల్ థెరపీ రాల్స్ క్లినిక్లో ఉందన్నారు. సర్టిఫికెట్ లేని వారిని నమ్మి మోసపోవద్దని సంస్థ నిర్వాహకులు డాక్టర్ లీనా అన్బు కుమార్ తెలిపారు. ఆక్యుపెన్షనల్ థెరపీ ద్వారా పిల్లలకు, పెద్దలకు మరియు వికలాంగులకు స్వతహాగా పనులు చేయడం మరియు చదవడం, వ్రాయడం అలవాటు చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ వినయ్ జుంబా క్లాస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో థెరపిస్ట్ మరియు పిల్లలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. Nizamabad, Warangal or any other place. Perfect certified occupational therapist only Raus lone baita vallu ఒకసారి గట్టిగా చెప్పండి. అంటే తీసుకొచ్చినందుకు రౌల్స్ మేనేజ్మెంటే కాదు, బట్ ఉన్నందుకు వాళ్ళకి మనం థ్యాంక్ యూ చెప్పాలి. నేను ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, మనం ఏది చేసినా మన పిల్లల కోసం. సో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నాడు, ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో రావుల్స్ ఆటిజం క్లినిక్లో సీనియర్ సిటిజన్స్ వెల్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల రాల్స్ ఆటిజం క్లినిక్లో శనివారం సీనియర్ సిటిజన్ వెల్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. 60 సంవత్సరాలు పైబడ్డ వారికి ఆరోగ్యపరంగా కాకుండా మానసికంగా మరియు శారీరకంగా చాలా బలహీనతలు వస్తాయన్నారు. కాగా వాటిని నివారించడానికి ఈ కార్యక్రమాన్ని సంస్థ ఫౌండర్ డాక్టర్ లీనా, డాక్టర్ అన్బు కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిఎస్ఐ చర్చ్ పాస్టర్ జార్జ్, సీనియర్ సిటిజన్ సుధీర్, జార్జ్ మరియు నరేష్, సంస్థ థెరపిస్ట్ పాల్గొన్నారు. 60 సంవత్సరాలు పైబడినటువంటి వారు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండడానికి ఒక ప్రణాళిక, ఈ ఫిజికల్ ఎక్సర్సైజెస్ అండ్ మెంటల్ ఎక్సర్సైజెస్ వాళ్ళు ప్రోగ్రామింగ్ చేసి ఇక్కడికి వచ్చుచూ ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ అందరికీ 60 సంవత్సరాలు పైబడినటువంటి వారికి ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో ఎడపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. లయన్స్ క్లబ్కు చెందిన ప్రత్యేక వాహనంలో గ్రామంలోని 115 మోతీ బిందు నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 22 మందికి మోతీ బిందు ఉన్నట్లు నిర్ధారించి బోధన్ లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రికి పంపారు. 50 మంది పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ చైర్పర్సన్ కరటూరి సత్యనారాయణ, లయన్స్ క్లబ్ అధ్యక్షులు పుష్పలత, ప్రతినిధులు గంగారెడ్డి, మనోజ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండలో అమరవీరులను స్మరిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలో ఎస్ఏ రామకృష్ణ ఆధ్వర్యంలో అమరవీరులను స్మరిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఏ రామకృష్ణ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 21 నుండి 31 వరకు వివిధ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని, అందులో భాగంగానే పోలీస్ అమరవీరులను స్మరిస్తూ వారు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి వారికి నివాళులు అర్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ పార్టీల నాయకులకు, మండలంలోని యువకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, యువకులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలో మండల ప్రజల సహకారంతో పెద్ద ఎత్తున యువత మరియు అన్ని పార్టీల సహకారంతో అమరవీరులకు నివాళిగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇందులో పాల్గొన్న మా సిరికొండ మండల ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సమాజంలో మార్పునకు కారణం రచయితలని సారంగపూర్ జెడ్పీ స్కూల్ హెచ్ఎం కె పోషన్న పేర్కొన్నారు. సారంగపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ రచయితల దినోత్సవం తరతరాలకు మధ్య జ్ఞాన వారధుల రచయితలని వారు అనుశీలించి, పరిశోధించి, సృజనాత్మకతను జోడించి అందించిన పుస్తకాల వల్లనే జ్ఞానం యుగ యుగాలుగా వర్ధిల్లుతోందని సారంగపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఏ పోషన్న అన్నారు. ఈ రోజు పాఠశాలలో నిర్వహించిన జాతీయ రచయితల దినోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి, పాఠ్య పుస్తక రచయిత, తెలుగు ఉపాధ్యాయులు గణపురం దేవేందర్ మాట్లాడుతూ పాఠశాలలో నేర్చుకున్న పాఠాల రచయితల జీవితాలను కూడా విద్యార్థులు చదవాలని, అప్పుడే రచయితల యొక్క గొప్పతనం అర్థమవుతుందన్నారు. విద్యార్థులు కూడా రచయితలుగా ఎదిగేందుకు దోహదపడుతుందన్నారు. గ్రంథాలయ ఉద్యమం చురుకుగా పాల్గొన్న ప్రఖ్యాత రచయిత వట్టికోల ఆల్వార్ స్వామి జయంతి ఈ రోజు కావడం వల్ల సముచితంగా ఉందన్నారు. సీనియర్ ఉపాధ్యాయులు డాక్టర్ సల్లా సత్యనారాయణ మాట్లాడుతూ సమాజంలో మార్పుకు కారణం రచయితలేనని తెలిపారు. ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు సునంద మాట్లాడుతూ లక్ష మెదళ్లకు కదిలిన సిరాచుక్క అక్షరంగా మార్చే శక్తి రచయితకు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు డాక్టర్ సుంకరి గంగాధర్, లలిత, డి గోపాల్, జావిద్ హుస్సేన్, విద్యాసాగర్, స్వరూప, సుజాత, అనిత, రంగు కృష్ణంరాజు విద్యార్థులు పాల్గొన్నారు. మొంతా తుఫాన్ ప్రభావంతో నిజామాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి మోకన్పల్లి, జలాల్పూర్, అంతగిరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. నిజామాబాద్ జిల్లాలో మోంతా తుఫాన్ ప్రభావంతో పలు చోట్ల కురిసిన వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దవడంతో వాటిని అమ్ముకోలేక, ఇంటికి తీసుకెళ్లలేక వారం రోజులుగా రోడ్లపైనే, రోడ్ల పక్కనే పడిగాపులు కాల్సిన దుస్థితి ఏర్పడింది. రైతులు పగలు ధాన్యాన్ని ఆరబెడుతూ రాత్రి వేళ అక్కడే నిద్రపోతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ఫలితం లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు రైతుల గురించి గొప్పలు చెబుతున్నా రైతుల కష్టాలు తీర్చడం లేదని ప్రభుత్వాలు కోరుతున్నారు. ఈ తడిచిన ధాన్యాన్ని కడత లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. నష్టపోయిన పంట
పంటకు పరిహారం చెల్లించాలని బోనస్ ఇవ్వాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోకాన్పల్లి, జలాల్పూర్, అంతగిరి రైతులు K6తో గోడును వెళ్లబోసుకున్నారు. ఇదిలా ఉండగా మోకాన్పల్లిలో నష్టపోయిన పంట పొలాలను బీసీ సాధికారత సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు బుస్సాపూర్ శంకర్, జిల్లా అధ్యక్షులు మిర్యాల సురేష్ కుమార్ పరిశీలించారు. ఈ K6 సందర్భంగా మరి వారిని విన్నవించుకుంటున్నాము. కాబట్టి అందరికీ మేలు జరిగే విధంగా గవర్నమెంట్ వెంటనే తీసుకొని ఆ ప్లేస్ ఏదైతే ఉన్నదో ఎక్కడైతే అవైలబుల్గా ఉందో ఈ గుట్ట చుట్టూ కూడా కొన్ని వందల ఎకరాల పొలం ఉంది. కానీ ఇప్పుడు ఈ కస్తూర్బా పక్కన కూడా కొంతవరకు ల్యాండ్ ఉంది, ఓపెన్ ప్లేస్ ఉంది. ఇంటి దగ్గరకు వచ్చినాక ఎండబెట్టిన తర్వాత కూడా అధికారుల నిర్లక్ష్యం వల్ల వాళ్ళు సరైన సమయంలో స్పందించక కాంటా పెట్టక మరి ఈ యొక్క తుఫాన్ అనేది రావడము, ఆ వర్షాలకు ఈ యొక్క వరి ఈ విధమైన పరిస్థితి రావడం అనేది చాలా దురదృష్టకరమైన సందర్భం. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో గల రోడ్ నంబర్ 4లో పాఠశాల ది స్కూల్ విద్యార్థులు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ రోడ్ నంబర్ 4లో గల పాఠశాల ది స్కూల్లోని 2, 3, 4, 5వ తరగతుల విద్యార్థులు అవాయిడ్ ప్లాస్టిక్ ప్రోగ్రాంను నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ను నిషేధిద్దామంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ ఆకుల సుజాత, శ్రీశైలం, పాఠశాల ది స్కూల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్, ప్రిన్సిపల్ సుజాత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మన వినాయక్ నగర్లో గల పాఠశాల స్కూల్లో ఈరోజు ప్లాస్టిక్ బ్యాన్ చేయాలని చెప్పేసి మంచి కార్యక్రమాన్ని పెట్టిన స్కూల్ యాజమాన్యానికి, మరి అదేవిధంగా ఆ స్కూల్ పెట్టి నడిపిస్తున్న సీను గారు, వారి మిస్సెస్ అయినటువంటి మాధురి గారు మరి చాలా చక్కగా పిల్లల్ని ఒక తల్లి తండ్రిలాగా చూసుకుంటున్నారు. నేను డైలీ చూస్తూనే ఉంటాను. మరి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి కూడా వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టి మరి టిఫిన్స్ పెట్టి ఫుడ్ పెట్టి వాళ్ళ ఆరోగ్యాలను కాపాడుతున్నారంటే మా సీను మాధురి కదా భార్య మధుమిత గారు. మరి ఎందుకంటే పిల్లల ఆరోగ్యమే మనకు ముఖ్యం. ప్లాస్టిక్ వాడితే ఎన్ని రోగాలు వస్తాయో ప్రతి ఒక్కరికి తెలుసు. అది బ్యాన్ చేయాలని చెప్పినా కానీ బ్యాన్ చేయట్లేదు. మరి ప్లాస్టిక్ వాడొద్దు, ప్లాస్టిక్ తోటి ఎన్నో రోగాలు వస్తున్నాయి. భీమ్గల్ మండలంలోని పురాణిపేటలో తడిసిన ధాన్యాన్ని బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి పరిశీలించారు. భీమ్గల్ మండలంలోని పురాణిపేట్ మరియు బడా భీమ్గల్, గోన్గొప్పల గ్రామాల్లో భీమ్గల్ మండల అధ్యక్షులు ఆర్ఏ రవీందర్ మండల నాయకులతో కలిసి పర్యటించి బాల్కొండ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి అకాల వర్షంతో నష్ట తీవ్రత గురించి రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు. భీమ్గల్ మండల తహసీల్దార్ షబీర్తో ఫోన్లో మాట్లాడి రైతుల దీనస్థితిని వివరించిన వెంటనే చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు మొలిగే మహిపాల్, మండల ప్రధాన కార్యదర్శి బిర్రు రామకృష్ణ, ఉపాధ్యక్షులు కిషన్ మహేందర్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు తోట గంగాధర్, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర్, నర్సయ్య, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, యువ మోర్చా మండల అధ్యక్షులు శెట్టి ప్రేమ్చంద్, మైనార్టీ మోర్చా మండల అధ్యక్షులు హకీం తదితరులు పాల్గొన్నారు. ఇనాగ్రేషన్ చేసుకుంటా కొబ్బరికాయలు కొట్టుకుంటా తిరిగిరు కాంగ్రెస్ నాయకులు. సేకరణ మాత్రం మొదలు చేయలేదు. కాంటా కూడా ఇప్పటివరకు పెట్టలేదు. నిన్న మొన్న గుడిసిన వానకు మొత్తం ధాన్యాలు తడిచిపోయినాయి. ఈరోజు సేకరణ స్టార్ట్ చేస్తాను వచ్చిండ్రంట. ఇప్పుడేమో మాయిశ్చర్ ఎక్కున్నది, మాయిశ్చర్ తగ్గే వరకు తీసుకోమంటున్నారంట. ఈ వానల వల్ల మొత్తం మొలకలు ఎత్తినాయి. ఒక 30% ధాన్యం పాడైపోయింది ఆల్రెడీ. నవంబర్ 10న 42% బీసీ రిజర్వేషన్ అమలు కోసం బీఎల్పీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు పంపాలని బీఎల్పీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ పిలుపునిచ్చారు. 42% బీసీ రిజర్వేషన్ అమలుకు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చి పార్లమెంట్లో చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ బహుజన లెఫ్ట్ పార్టీ బీఎల్పీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలను పంపాలని బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ పిలుపునిచ్చారు. ఈరోజు నిజామాబాద్ జిల్లా బహుజన లెఫ్ట్ పార్టీ బీఎల్పీ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షురాలు సబ్బని లత అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా దండి వెంకట్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులాల ప్రజలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్ల అమలుకు రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చి పార్లమెంట్లో చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 10న జిల్లా కలెక్టర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు పంపాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి యాటల అనిల్ కుమార్, జిల్లా కమిటీ సభ్యులు రాధా, బాలరాజ్, డి పోలిశెట్టి, కేలాలు, జగదీష్, చంద్రగౌడ్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. 42% బీసీ రిజర్వేషన్ల అమలుకు పార్లమెంట్లో చట్టం తీసుకురావాలని, అది బీజేపీ ప్రభుత్వం యొక్క బాధ్యతగా గుర్తించే విధంగా మరి బీసీ ఉద్యమం జరగాలి. అందుకే నవంబరు 10 తారీఖున జిల్లా కలెక్టర్ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మెమోరండాలు ఇచ్చి వినతి పత్రాల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి
మరి పంపించాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. కాబట్టి నవంబర్ 10 తారీఖు నాడు అన్ని జిల్లా కలెక్టర్లకు మరి బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆయా జిల్లా కమిటీల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టళ్లకు ప్రత్యేకమైన నిధులు కేటాయించాలని బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ సంఘం జిల్లా అధ్యక్షులు సంజయ్ తల్లారే డిమాండ్ చేశారు. బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా సుభాష్ నగర్లో గల జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు సంజయ్ తల్లారే మాట్లాడుతూ రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లకు ప్రత్యేకమైన నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వాటి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పడాలని, సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలన్నారు. సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులకు పౌష్టికమైన భోజనాన్ని అందించాలని, పేద విద్యార్థులకు విద్యతో పాటు వసతి మంచి భోజనం అందించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో, కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో సమస్యలకు నిలయంగా మారాయని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని, వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలు అలసత్వం వహిస్తున్నాయన్నారు. ఇప్పటికే సంక్షేమ హాస్టళ్లకు రావాల్సినటువంటి జూన్ నుండి ఇప్పటి వరకు సుమారు 6 నెలల పాటు బిల్స్ రావాల్సి ఉందని, వాటిని కూడా వెంటనే విడుదల చేయాలని, హాస్టళ్లలో వార్డెన్ల బాధలు తట్టుకోలేక అప్పుల పాలవుతున్నారని, వెంటనే వారిని కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే బకాయి ఉన్న హాస్టల్ మెస్ ఛార్జీలు, హాస్టల్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని, లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు లాలు, నరేందర్, రాకేష్, మంగేష్, సాయివర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఒక్కొక్క విద్యార్థికి మెస్ ఛార్జీలు కనీసం 5,000 రూపాయలు ఇవ్వమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఏడల బీడీఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు చేయడానికి వెనుకాడబోమని ఈ విధంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే చిన్న చూపు ఎందుకు మాపైన అనేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. పేద బరువుల ఉన్నటువంటి గత ప్రభుత్వంలో, తెలంగాణ ప్రభుత్వంలో ఏదైతే గురుకుల, మైనార్టీ, బీసీ విద్యార్థి సంఘాలని సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు, ఆ ప్రభుత్వం కూడా అదే విధంగా చిన్న చూపు చూసింది. ఈ ప్రభుత్వం కూడా వచ్చి మేము విద్యకు ప్రాధాన్యత ఇస్తామని కల్పించడం జరిగింది. కానీ ఇప్పటికీ ఫీజు రింబర్స్మెంట్ కూడా విడుదల కాని పరిస్థితి ఉంది. పేద బడుగుల వర్గాలకు చెందినటువంటి ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి వెంటనే ఈ యొక్క వసతులని కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని మీ ఆధ్వర్యంలో తీసుకొని పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం. లేని ఏడల మేము నిజామాబాద్ కమిటీ ఆధ్వర్యంలో దశల వారీగా కార్యక్రమం చేయబోతామని ఈ విధంగా హెచ్చరిస్తూ లోకల్ బాడీ అదనపు కలెక్టర్ ఇన్ఛార్జిగా మదన్ మోహన్ ఎన్నికయ్యారు. జిల్లా రెవెన్యూ అధికారిగా విధులు నిర్వహిస్తున్న మదన్ మోహన్ కు ఇన్ఛార్జి లోకల్ బాడీ అదనపు కలెక్టర్గా బాధ్యతలు అప్పగించిన జిల్లా పాలనాధికారి ఆశీష్ సాంగ్వాన్. ఈ సందర్భంగా మదన్ మోహన్ అదనపు కలెక్టర్ లోకల్ బాడీ బాధ్యతలను శనివారం స్వీకరించినందుకు జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ వహించి జిల్లాలో ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి నిర్మాణ పనుల్లో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా 100% పనులు జరిగేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని తెలిపారు. పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకటించిన సదుపాయాలన్నీ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి సకాలంలో అందేలా చూడాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను మాల మహానాడు నాయకులు కలిసి కోరగా సానుకూలంగా స్పందించారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షులు చొక్కం దేవిదాస్ మాట్లాడుతూ ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకటించిన సదుపాయాలు సకాలంలో కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబానికి అందేటట్టు చూస్తానని హామీ ఇచ్చిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. అలాగే ఎస్సీ మాల ఉపకులాలకు విద్యా ఉద్యోగ పరంగా అన్యాయం జరుగుతుందని ప్రభుత్వానికి తెలియజేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా కన్వీనర్ అలుక కిషన్, ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు పల్లె స్వామిదాస్, మాల మహానాడు నిజామాబాద్ డివిజన్ అధ్యక్షులు తలారి సాయన్న, భూమన్న, రమేష్, నిరడి సాయిలు సభ్యులు పాల్గొన్నారు. గౌరవనీయులు వెంకటయ్య గారు ఈరోజు ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించడానికి రావడం జరిగింది. అది ప్రమోద్కు ఏవైతే గవర్నమెంట్ పక్షాన ప్రకటించారో అవన్నీ కూడా త్వరితగతిన ఇవ్వాలని మరి కమిషన్ గారికి చెప్పడం జరిగింది. కమిషన్ గారు కూడా వాటికి నా సహాయ సహకారం ఉంటుందని చెప్పడం, అదేవిధంగా మరి ప్రమోద్కు ఏదైతే ఈ మధ్య హత్యా విధానాన్ని చేసిన విధానాన్ని కొన్ని సంఘాలు ఏవైతే తప్పుపడుతున్నాయో దాన్ని తీవ్రంగా మేము మరి వ్యతిరేకిస్తున్నాం. ప్రమోద్ను హత్య చేయబడ్డాడని ఇక్కడ ఉన్నటువంటి జనాలు, ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ వర్గాలన్నీ కూడా అంటుంటే మళ్ళీ నిన్న మరి ఒక మన ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి చంపిన విధానం తప్పు అని కొన్ని పత్రికలు రాయడం, వాళ్ళు మాట్లాడడం మరి సభ్య సమాజం కూడా మరి తలదించుకునే విధంగా ఉంది. ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలని లయన్స్ జిల్లా 2వ ఉప గవర్నర్ నరసింహరాజు ఉద్బోధించారు.
నిజామాబాద్ రీజియన్లోని లయన్స్ క్లబ్లలో నూతనంగా చేరిన సభ్యులకు శనివారం నిజామాబాద్ నగరంలోని కపిల హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లయన్స్ జిల్లా 2వ ఉప గవర్నర్ డి నరసింహరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా లయన్స్ క్లబ్ సేవలు ముందుకు సాగుతున్నాయన్నారు. లయనిజంలో కొనసాగుతున్న వారు, కొత్తగా చేరుతున్న వారు నిస్వార్థంగా సేవలు అందిస్తారని ఆయన పేర్కొన్నారు. లయన్స్ లాంటి స్వచ్ఛంద సంస్థల్లో చేరి సేవా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఆత్మ సంతృప్తి కలుగుతుందన్నారు. కొత్తగా లయనిజంలో చేరిన వారి వల్ల లయన్స్ సేవలు మరింత విస్తృతమవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ జిల్లా జీఎస్టీ కోఆర్డినేటర్ రామ్ మనోహర్, జీఎల్టీ కోఆర్డినేటర్ టి పద్మావతి, నిజామాబాద్ రీజియన్ చైర్మన్ సూర్య భగవాన్, కోఆర్డినేటర్ నాగేశ్వరరావు, జిల్లా చైర్మన్ డి యాదగిరి, జోన్ చైర్మన్ నరసింహారావు, రీజియన్ పిఆర్ఓ చింతల గంగాదాస్ పాల్గొన్నారు. ఎవరైనా పాత సభ్యులు కానీ ఒక అవగాహన తీసుకోవడానికి ఒక ప్రయత్నం ఇది సిఎల్ఎల్ఏ అనేది. ఒక లయన్స్ అనేది అంటే సమయం బట్టి ఎలా మారుతుంది, మనం దాన్ని బట్టి మనం ఎప్పుడు నేర్చుకునేది ఏంటంటే ఎప్పుడైనా రోజు నేర్చుకునేది ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాలు ఏంటంటే తెలుసుకోవాల్సిన చాలా మటుకు విషయాలు ఉంటాయి. ఈ సిఎల్ఎల్ఏ కాన్సెప్ట్ వల్ల చాలా మటుకు మనం ఒక ఈ లయన్స్ క్లబ్ యొక్క చరిత్ర మరి దాని యొక్కటువంటి మనము అంశాల గురించి ఇవాళ అన్నీ తెలుసుకోబోతుంటారు. అయితే ఈరోజు ఈ అవకాశం ఇక్కడ మనకు కలిగినందుకు చాలా సంతోషం. అయితే సిఎల్ఎల్ఐ ఇవాళ వర్క్షాప్కి ఇనాగ్రేట్ చేస్తున్నాను. ముప్కల్ కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో ఫుడ్ ఫెస్ట్ 2025ని ఘనంగా నిర్వహించారు. ముప్కల్లోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో శనివారం ఫుడ్ ఫెస్ట్ 2025ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ దేశాల ఆహార పదార్థాలు, భారతీయ సాంప్రదాయ వంటలు మరియు ఆరోగ్యకరమైన స్నాక్స్ను సిద్ధం చేసి అందరినీ ఆకట్టుకున్నారు. క్యాంపస్ అంతా రుచుల సువాసనతో నిండిపోయింది. ప్రతి స్టాల్ను విద్యార్థులు స్వయంగా అలంకరించారు. ఈ ఆహార ప్రదర్శనలో పానీపూరి, ఫ్రూట్ సలాడ్, బిర్యానీ, కేక్, జ్యూస్, గులాబ్ జామున్, పులిహోర, పాయసం, మిఠాయిలు, స్ప్రింగ్ రోల్, పొటాటో రోల్, డబల్ కా మీఠా వంటి పదార్థాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కోటా ప్రవీణ్, వైస్ ప్రిన్సిపల్ రాజేందర్ చవన్, పాఠశాల డైరెక్టర్లు నర్సయ్య, రాజేందర్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మొదటి శనివారం అదేవిధంగా 4వ శనివారం వీకెండ్ యాక్టివిటీస్ నిర్వహిస్తాను. అందులో భాగంగా ఇందులో ఫుడ్ ఫెస్టివల్ ఈరోజు నిర్వహించడం జరిగింది. సో చాలా పిల్లలు చాలా వెరైటీస్ తీసుకురావడం జరిగింది. దాదాపుగా 300 రకాల వెరైటీస్ ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. సో ఈ ప్రదర్శనలో ప్రతి పిల్లవాడు అదేవిధంగా వీలైన పేరెంట్స్ అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అదేవిధంగా మా టీచర్ల కృషి కూడా ఇందులో బాగుంది. అందరికీ కూడా తెలంగాణ విశ్వవిద్యాలయంలో భాషా సాంస్కృతి సలహా మండలి ఆధ్వర్యంలో బస్సు యాత్ర కళాకారుల ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ సెమినార్ హాల్లో వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ లక్ష్మణ్ చక్రవర్తి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సలహా మండలి సభ్యులు పల్లె నరసింహ ఆధ్వర్యంలో బస్సు యాత్రలో భాగంగా కళాకారులు ఎంజాయ్ పేరుతో గంజాయి కళాజాత విద్యార్థులను చైతన్యపరిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రిజిస్ట్రార్ యాదగిరి మాట్లాడుతూ కళలు సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తారన్నారు. కళాకారులు తమ కళారూపాల ద్వారా చైతన్యవంతంగా ప్రజల హృదయాలను తట్టి లేపుతారన్నారు. విద్యార్థులు నేడు మితిమీరిన సాంకేతిక పరిజ్ఞానం పేరుతో సోషల్ మీడియా ప్రభావం వలన సమాజం గమనానికి దారితీస్తుందన్నారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంతో సమాజంలో నిర్మాణాత్మక మార్పుకు కృషి చేయాలన్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ వినోద్ మాట్లాడుతూ యువత సులభంగా డబ్బు సంపాదించే మార్గంలో సైబర్ నేరాలు పెరిగాయన్నారు. సబ్ ఇన్స్పెక్టర్ షరీఫ్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం ఒకసారి ప్రారంభమైతే తనను బానిసగా మార్చుకుంటుందన్నారు. యువత ఈ మధ్య కాలంలో ఎంజాయ్ పేరుతో గంజాయిని సేవిస్తున్నారని ఆందోళన తెలిపారు. అనంతరం కళాకారుల బృందం ఆటపాటల ద్వారా, విచిత్ర ప్రదర్శనల ద్వారా, నాటికల ద్వారా గంజాయి వలన నష్టాలను సజీవంగా కళ్లకు కట్టినట్లు అవగాహన పరిచి విద్యార్థులను చైతన్యపరిచారు. కార్యక్రమంలో పల్లె నరసింహ గంజాయి పేరుతో ఎంజాయ్ అనే పాట ప్రేక్షకుల హృదయాలను కలిచివేసింది. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త ప్రొఫెసర్ కె అపర్ణ, తెలంగాణ ప్రజా నాట్య మండలి అధ్యక్షులు శ్రీనివాస్, పిఆర్ఓ డాక్టర్ పుణ్య, శ్రీధర్ భట్టు, రఘురాం, రెహమాన్, సంజీవులతో పాటుగా విశ్వవిద్యాలయ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఐఎఫ్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న అసంఘటిత కార్మికులను కాపాడుకోవడం కోసం, వారి అభివృద్ధి సంక్షేమం కోసం కార్మికుల సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారత కార్మిక సంఘాల సమాఖ్య నగర అధ్యక్షులు కామ్రేడ్ దేవరాజు మల్లికార్జున్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలో ఐఎఫ్టీయూ కార్యాలయంలో ఈ రోజు భారత కార్మిక సంఘాల సమాఖ్య నిజామాబాద్ నగర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షులు కామ్రేడ్ దేవరాజు మల్లికార్జున్ మాట్లాడుతూ అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కూలీలు, కార్మికులు, హమాలీలు అతి తక్కువ జీతం, సౌకర్యాలు లేమి, పని భద్రత లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతూ అర్ధాకలితో జీవనం కొనసాగిస్తున్నారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని గుర్తు చేశారు. కాబట్టి ఈ 4 లేబర్ కోడ్లు కాకుండా యథావిధంగా ఉన్నటువంటి చట్టాలు, కార్మిక చట్టాలు ఉన్నాయో వాటి యథావిధంగానే ఉంటూ
ఇంకా అదనంగా ఇంకా భద్రతగా కలిగించేటట్టుగా అసంఘటిత రంగంలో ఉండేటువంటి కార్మికులకు కూడా చట్టాన్ని రూపొందించాలని చెప్పేసి దీని సందర్భంగా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దాన్ని స్పీడ్గా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి సర్కారు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజరుద్దీన్ను హైదరాబాద్లోని తన నివాసంలో టీపీసీసీ జాయింట్ సెక్రటరీ రమ్యారావు మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దల ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజరుద్దీన్ కి మంత్రి పదవి ప్రకటించిన సందర్భంగా శుక్రవారం ఉదయం బంజారాహిల్స్లోని వారి నివాసంలో టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ జాయింట్ సెక్రటరీ రమ్యారావు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించి అభినందించారు. బంగారం వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,22,500 రూపాయలు పలకగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,12,850 రూపాయలుగా ఉంది. అలాగే కేజీ వెండి ధర 1,58,000 రూపాయలు పలకగా వెండి వస్తువుల ధర 10 గ్రాములకు గాను 1,530 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శబరిమల అయ్యప్ప దేవాలయంలో విగ్రహాల బంగారు తాపడం బరువులో వ్యత్యాసంపై కొనసాగుతున్న దర్యాప్తు. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణకు సహకరించిన మాజీ ఆలయ అధికారిని అరెస్ట్ చేసిన పోలీసులు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిసిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉంటే కోరిన కోరికలు నెరవేరుతాయి. నిజామాబాద్ నగరంలో అయ్యప్ప దీక్షా భక్తుల మహాపాదయాత్రను జెండా ఊపి ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. నిజామాబాద్ ఐడీఓసీలో కలెక్టర్ సిపిలతో భేటీ అయిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. నిందితుడు రియాజ్ చేతిలో హతమైన బాధిత కానిస్టేబుల్ కుటుంబానికి పరామర్శ. భవిత కేంద్రంలో చిన్నారులకు అన్ని సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. నిజామాబాద్ నగరంలోని కోటగల్లీలో గల శంకర్ భవన్ పాఠశాలలో కొనసాగుతున్న భవిత కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. నవీపేట మండలంలోని మిట్టాపూర్లో మహిళ దారుణ హత్య. సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించిన సిపి సాయి చైతన్య. ఈ నెల 15న నిర్వహించనున్న ప్రత్యేక లోక్ అదాలత్ను విజయవంతం చేయాలి. జిల్లా కోర్టులో ప్రధాన జడ్జి భరతలక్ష్మి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావులను కలిసి చర్చించిన సిపి సాయి చైతన్య. భీమ్గల్ లింబాద్రి గుట్టపై వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు. పెద్ద ఎత్తున హాజరై స్వామివారి అనుగ్రహం పొందుతున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.